మీరు చివరిసారి ఓలా లేదా ఉబెర్ బుక్ చేసినప్పుడు డ్రైవర్ ఎంతసేపు పనిచేస్తున్నాడో అడిగారా? లేదంటే అతనికి నిజంగా ఎంత డబ్బు మిగులుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు నేను మాట్లాడేది వాళ్ళ గురించే. ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా సమ్మెకు వాళ్ళు దిగుతున్నారు. సో ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లు నిజమైన జీవితాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని ఏ విధంగా కంపెనీలు దోచుకుంటున్నాయి, వాళ్ళ సమస్యల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇదంతా కూడా సమాజంలో ఏ విధంగా ప్రభావం పడుతుంది. చాలామంది నిరుద్యోగులు బీటెక్స్, అదేవిధంగా డిగ్రీసు, పీజీలు గట్టి చేసి ఉద్యోగాలు లేక రోడ్డున పడి ఏదో ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం, ఇటువంటి ఉద్యోగంలో కూడా చేరి చాలామంది కష్టాలు పడుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో దానికోసమే. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మరి కొంతమందికి షేర్ చేసి లైక్ చేస్తాను కోరుకున్నా. మీ లైక్, సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా విలువైంది. ఇంక లేట్ చేయకుండా ఈ సమస్యల మీద మనం మాట్లాడుకుందాం. సో ఒక డ్రైవర్ లైఫ్ మనకి కనిపించేది ఏంటి? కారు, యాప్, ఒక రైడ్ అంతే. కానీ వాళ్ళ రోజు ఎలా మొదలవుతుందో తెలుసా మీకు? ఉదయం 5 గంటలకు లేవడం, ఇంధనం కొట్టించడం, యాప్ ఓపెన్ చేయడం, అక్కడి నుంచి రాత్రి 10 దాకా అతను చాలా బిజీగా ఉంటాడు. సో రోజుకు 14 గంటలు పని చేస్తే మీరు ఎంత సంపాదిస్తారనుకుంటున్నారు? మీరు చెప్పండి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, కంపెనీలు ఎలా దోచుకుంటున్నాయంటే వాళ్ళని, కంపెనీలు మనకి 300 చూపిస్తారు యాప్లో. మనమేమో అనుకుంటాం డ్రైవర్కి మంచి డబ్బు వచ్చిందని. సో అక్కడ నిజం ఏంటంటే 300లో 25%, 30%, కొన్నిసార్లు 40% కూడా సింపుల్గా కంపెనీ తీసుకుపోతుందన్నమాట. అంటే డ్రైవర్ చేసిన పని అంతా ఎవరి కోసం? కంపెనీ కోసం, సింపుల్గా. సో యాప్ కోసం అన్నమాట. సో ఛార్జీలు ఎవరు నిర్వహిస్తున్నారు? కంపెనీ పెంచుతుందన్నమాట. డ్రైవర్ అయితే అడగడు కదా. సో రేటు పెంచండి అని యాప్ ఏం చేస్తే అదే. పెట్రోల్ పెరిగినా కూడా, డీజిల్ పెరిగినా కూడా అది డ్రైవర్ సమస్య. అసలు కంపెనీతో సంబంధం లేదు, అంటే యాప్తో సంబంధం లేదు. ఇప్పుడు ఒకసారి ఊహించండి, రోజంతా డ్రైవింగ్ చేసి ట్రాఫిక్లో నలిగిపోయి, కోపంగా మాట్లాడే కస్టమర్ల దగ్గర విసిగిపోయి, రేటింగ్ పడుతుందేమో అనే భయంతో కూలిపోయి, పెట్రోల్ ఖర్చు రోజుకు 1000 రూపాయలు, మళ్ళీ వేరే, సర్వీసింగ్ మళ్ళీ వేరే, చివరికి ఇంటికి వెళ్ళేసరికి డబ్బు కన్నా ఎక్కువగా శరీరం నొప్పులు మాత్రమే మిగులుతాయి పాపం డ్రైవర్లకి. సో ఇదే జీవితం ప్రతిరోజు వాళ్ళది. ఇలాగే ప్రతిరోజు వాళ్ళకి ఉంటుందన్నమాట. వాళ్ళ కష్టాలు ఈ విధంగా ఉంటాయి. చాలామంది డ్రైవర్లు కారు కొనడానికి అప్పు తీసుకుంటారు. ఆ అప్పు తీర్చడానికి రోజుకు 14 గంటలు పనిచేస్తారు. అయినా సరే ఈఎంఐ కట్టలేకపోతే కారు పోతుంది, యాప్ పోతుంది. అంతేకాకుండా ఉపాధి కూడా పోతుంది. సో ఇది దోపిడీ కాదా? ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రభుత్వం ఏం చేస్తుంది? బస్సులకు రేట్లు ఉంటాయి, ఆటోలకు రేట్లు ఉంటాయి, కానీ యాప్, క్యాబ్ డ్రైవర్లకే ఏమీ ఉండవు. అసలు వీళ్ళందరికి కూడాను సమ్మె ఎందుకు అవసరం? అందుకే ఫిబ్రవరి 7న డ్రైవర్లు రోడ్లు ఎక్కుతున్నారన్నమాట. అందుకే ఈ సమ్మె అవసరం అని చెబుతున్నారు వాళ్ళు. ఇది డబ్బు కోసం కాదు, గౌరవం కోసం కాదు, న్యాయం కోసం కాదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది చాలా సింపుల్గా. లేదా ఉబర్ బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి డ్రైవర్ ముఖం చూడండి. ఆయన ఒకే యాప్ కాదు, ఆయన ఒక యాప్ కాదు, ఒక కుటుంబానికి ఆధారం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. డ్రైవర్లు గొంతు మనం పెంచుదాం. ఎందుకంటే డ్రైవర్ కష్టాలు ఈ విధంగా ఉన్నాయి. మనం రోజు లెగిస్తే ఏదో ఒక పని మీద సిటీలోని లేదా ఒక మాదిరి స్మాల్ సిటీలోని ఓలా లేదా ఉబేర్ లేదా ఇటువంటి క్యాబుల్లో మనం తిరుగుతూ ఉంటాం చిన్న చిన్న పనులకే. వాళ్ళ కష్టాలు మనకు తెలియదు. వాళ్ళ ముఖంలో చిరునవ్వే కనిపిస్తుంది మీకు. వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తాం, ఆ డబ్బులు మొత్తం అంతా వాళ్ళే తీసుకుంటున్నారని అనిపిస్తుంది మన ఫీలింగ్స్. కానీ వాళ్ళకు ఉన్న కష్టాలు చాలా ఉన్నాయి. దాని గురించే వాళ్ళు సమ్మె చేస్తున్నారు. సో ఈ సమ్మె వెనకాల ఎంత అంతర్యుద్ధం దాగునుందన్నమాట. ఆ కంపెనీల మీద పోరాటం కోసం, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అయితే ఈ సమ్మెని అయితే వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఏదేమైనా కానీ వాళ్ళకి మంచి జరగాలని మనమైతే కోరుకుందాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి పోషించే విధంగా కంపెనీలు ఆదాయాన్ని పెంచాలని, అంటే రోజుకి వాళ్ళకి జీతాన్ని పెంచాలని మనం కోరుకుందాం. మన వంతు వాళ్ళకి కృషి చేద్దాం. చాలామంది మన భారతదేశంలో నిరుద్యోగంగా, ఏ ఉద్యోగం లేక రోడ్లన్నీ తిరుగుతున్నారు. ఇటువంటి జాబ్ లేక, బాగా స్కిల్స్ ఉన్నా కానీ ఎక్కడ జాబ్ దొరకట్లేదు. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. దానివల్ల ఒక ఉద్యోగం కోసం కొన్ని లక్షల మంది లైన్ కడుతున్నారు, అయినా ఉద్యోగం దొరకట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో బీటెక్ చేసి, పీజీలు చేసి, డిగ్రీలు చేసి వాళ్ళకి ఏదో ఒక దారిలో బతకాలని చెప్పి, కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి ఒక డ్రైవర్గో లేదా ఒక హెల్పర్గో లేదా ఒక షాప్లో, ఒక మాల్లో ఏదో విధంగా ఏదో ఒక పనిలో జాయిన్ అయ్యి వాళ్ళైతే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు.
కానీ వాళ్ళకి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంతా కూడా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నాయి. సో అందుకనే మన వంతు మనం ఈ వీడియోని షేర్ చేద్దాం. ఇలాగ ఓలా ఊబర్ యొక్క క్యాబ్ డ్రైవర్లకి మనం హెల్ప్ చేద్దాం. కంపెనీలు వాళ్ళకి ఇచ్చే పర్సంటేజ్లో ఇంకా కొంచెం పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి మనం కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసి ఇంకొంతమందికి తెలిసేలా షేర్ చేద్దాం. మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.